దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో అందరికి వందనాలు. ఈరోజు ఆదికాండం 25వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. గడిచిన దినమందు ఆదికాండము 24వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేశాం, ధ్యానించాం. అబ్రహాము వృద్ధాప్యంలో తన కుమారునికి వివాహం చేయాలని తీర్మానం తీసుకొని తన పనివాడైనటువంటి దాసుని తన స్వదేశమునకు అనగా తన బంధువుల యొద్దకు తనను పంపించి తన ప్రమాణము చేసుకున్నట్లుగా, నేను నివసిస్తున్నటువంటి దేశంలో కాక నా బంధువుల యొద్ద, నా రక్త సంబంధుల యొద్ద నుంచి నా కుమారునికి భార్యను తీసుకురమ్మని చెప్పి అబ్రహాము ప్రమాణం చేయించుకున్నాడు. దేవుని మీద ఆధారపడి అబ్రహాము ముందుకెళ్తూ ఉన్నాడు పిల్లారా. అలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో తన పనివాడు దేవుని మీద ఆధారపడి తన బంధువుల యొద్దకు వెళ్ళి వారి ఇంటిలో నుండి రిబ్కాను ఇస్సాకుకు భార్యగా తీసుకొని వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో రిబ్కా తనను ఎదుర్కొనబోయి ఇస్సాకును చూసింది. ఇస్సాకేమో 40 సంవత్సరాల వయస్సు గలవాడుగా ఉన్నాడు. సాయంకాల సమయంలో దేవునికి ప్రార్థన చేయడానికి బయలుదేరి అక్కడ ప్రార్థన చేసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు ప్రియులారా. అలా నడుస్తున్నటువంటి సమయంలో అబ్రహాము బంధువుల యొద్ద నుంచి తీసుకొస్తున్నటువంటి రిబ్కా ఇస్సాకుని ఒకసారిగా చూసి ఇతను ఎవరు అని ఆ దాసునితో అడుగుతూ ఉంది. అలా అడిగినప్పుడు ప్రియులారా, ఇతను నా యజమానుని యొక్క కుమారుడు అని చెప్పినప్పుడు ఆ జరిగిన విషయాలన్నీ కూడా తనతో చెప్పినప్పుడు ప్రియులారా, రిబ్కా సిగ్గుతో ముసుగు వేసుకొని తలదించుకుంది. జరిగిన విషయాలన్నీ కూడా ఇస్సాకు వివరించి చెప్పినప్పుడు రిబ్కాను తీసుకొని తన తల్లి అయినటువంటి షారా గుడారంలోనికి రిబ్కాను తీసుకెళ్ళాడు. ఆ విధంగా వారిరువురు కూడా భార్యాభర్తలు అయ్యారు ప్రియులారా. అప్పుడు తల్లి నిమిత్తము ఇస్సాకు దుఃఖ నివారణ పొందాడని లేఖనాలలో రాయబడి ఉంది. కనుక ప్రియులారా, 25వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. 25వ అధ్యాయంలో అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. అబ్రహాము వృద్ధాప్యంలో ఉంటూ ఇస్సాకుకు వివాహము చేసిన తర్వాత అబ్రహాము మరొక వివాహాన్ని చేసుకున్నాడు ప్రియులారా. వృద్ధాప్యంలో తనకు సహాయకారిగా ఉండటానికి కేతురాను వివాహం చేసుకున్నాడు. కేతుర ద్వారా తన పిల్లల్ని కూడా కన్నాడు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అబ్రహాముకు ఉన్న యావదాస్తిని కూడా ఇస్సాకు పేర రాశాడు ప్రియులారా. తను సంపాదించినది మొత్తం కూడా వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు మాత్రమే చెందుతుంది. ప్రియులారా, రెండవ వివాహము కేతురాను వివాహం చేసుకొని తనకు పుట్టినటువంటి పిల్లలకు కూడా బహుమానాలు ఇస్తూ ఉన్నాడు. కేతురా సంతానము ఎవరనగా మనం ఒకసారి పరిశీలన చేస్తే మొదటివాడు జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు. ఈ 6 కూడా కేతురాకు జన్మించినటువంటి పిల్లలుగా లేఖనాలలో రాయబడి ఉంది. యోక్షానుకు కూడా పిల్లలు కలిగారు. మొదటివాడు షబాను, రెండవవాడు దేదాను. దేదాను సంతతి ఎవరనగా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అషూరియులు, నెతూషియులు, లేయామీయులు, లెయుమీయులు అనేవారు దేదాను సంతతిగా పిలువబడతా ఉన్నారు ప్రియులారా. అలాగే ఏయిషా, ఎఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయా, వీరు ఆ 5 కూడా మిద్యాను సంతతిగా పిలువబడతా ఉంటున్నారు. ఇక దేవుని బిడ్డలారా, అబ్రహాము వివాహము చేసుకున్న తర్వాత తనకు పుట్టినటువంటి కుమారులు అనగా రెండవ సంతానం ద్వారా పుట్టినటువంటి రెండవ భార్య ద్వారా పుట్టినటువంటి పిల్లలు పేర్లు కూడా లేఖనాలలో రాయబడి ఉన్నాయి ప్రియులారా. వారు ఎవరెవరు అనగా దేవుడు చాలా చక్కగా స్పష్టంగా రాయించి పెట్టాడు ప్రియులారా. యోక్షాను యొక్క సంతతి అషూరియులు, అలాగే లెతుయిలు, తర్వాత లెయుమీయులు అనేవారు
మరి యోక్షాను సంతతిగా ఉన్నారు ప్రియులారా. అలాగే మిద్యాను సంతతి వారు ఏయిషా, ఏఫేరు, ఆనోకు, అబీదా, మరి ఎల్దాయా అని వారు మిద్యాను సంతతిగా పిలువబడతా ఉంటున్నారు. అబ్రహాముకు కలిగిన యావదాస్తి కూడా ఇస్సాకుకు మరి అబ్రహాం ఇచ్చాడు. మరి ఉపపత్నుల యొక్క కుమారులకు కేవలము బహుమానాలు ఇచ్చి వారిని తూర్పు దేశము వైపు అనగా మరి అబ్రహాము బతికుండగానే వారికి ఆస్తులు పంచి ఇచ్చి మరి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాడు ప్రియులారా. అలా వృద్ధాప్యంలో తన కలిగిన యావదాస్తిని తన కుమారుడైనటువంటి వాగ్దాన పుత్రుడికి ఇచ్చి బహుమతులు మాత్రం ఉపపత్నుల యొక్క కుమారులకు ఇచ్చి పంపించేశాడు. వారిని తూర్పు దేశము మరి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి మరి పంపించేసి మరి స్వాధీనము తను నివసిస్తున్నటువంటి దేశాన్ని మాత్రం ఇస్సాకుకు ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. అబ్రహాము బ్రతికిన దినములన్నీ కూడా 175 సంవత్సరాలు అబ్రహాము బ్రతికి మరి మృతి పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వృద్ధాప్యములో దేవుడు ఎలాగైతే చెప్పాడో మొదటి మరి మనం గమనించినట్లయితే మనం ఇంతకుముందు చదివినటువంటి అధ్యాయములలో మరి నీవు బహువృద్ధాప్యములో మృతి పొందుతావు, నీ పితరుల యొద్దకు చేర్చబడతావని దేవుడు ఎలాగైతే చెప్పాడో అదే విధముగా అబ్రహాము మరణించాడు. మరి మమ్రే దగ్గర ఉన్నటువంటి మాక్పేల పొలం అనబడినటువంటి స్థలములో గుహములో షారాను పాతిపెట్టినటువంటి ప్రదేశములో మరి అబ్రహాము యొక్క మృతదేహాన్ని తీసుకెళ్ళి తన కుమారులైనటువంటి వారు అనగా మరి ఇష్మాయేలు, ఇస్సాకులు ఇద్దరు కూడా మరి దుఃఖిస్తూ తన తండ్రి అయినటువంటి అబ్రహామును మరి తన తల్లి దగ్గర మరి పాతి పెట్టినట్లుగా మనం లేఖనాలలో పరిశీలన చేయవచ్చు ప్రియులారా. అలాగూ అబ్రహాము జీవితము ముగిసిపోయింది. అబ్రహాము జీవితము అయిపోయింది ప్రియులారా. దేవుడు వాగ్దానం చేసినట్లు దేవుడు మరి హెచ్చిస్తానని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అబ్రహాం అని ఎలాగైతే దేవుడు మరి అబ్రహాముతో మాట్లాడుకుంటూ వచ్చాడో అదే రీతిగా మరి వాగ్దాన పుత్రుడిని అబ్రహాముకి ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో మరి షారా కన్నది ఇస్సాకుకు జన్మనిచ్చింది. మరి ఆ ఇస్సాకు కూడా మరి పెరిగి పెద్దవాడయ్యాడు. 40 సంవత్సరాల వయస్సులో మరి పెళ్లి చేసుకొని మరి రిబ్కాకు భర్తగా ఉన్నాడు ప్రియులారా. వారు ఇలాగూ జీవనం కొనసాగిస్తున్నటువంటి సమయంలో మరి దేవుడు ఇస్సాకును హెచ్చించాలని, ఇస్సాకు యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఇస్సాకును గొప్ప చేయాలని దేవుడు మరి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇష్మాయేలు సంతతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137 సంవత్సరాలు ఇష్మాయేలు బ్రతికి ఉన్నాడు ప్రియులారా. తన సంతతి ఎవరనగా మొదటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి నెబాయేతు, కేదారు, అద్బాయేలు, మిష్బాము, మిష్మా, దూమా, మాషా, అదారు, తేమా, ఏతూరు, నాపీషు, మరి కెదేమా అనేటటువంటి వారు మరి ఇష్మాయేలు యొక్క కుమారులు. వీరు ఎవరనగా వారి వారి జాతుల ప్రకారము వారి వారి పనుల ప్రకారము 12 మంది రాజులుగా దేవుడు హెచ్చించాడు ప్రియులారా. దేవుడు ఇష్మాయేలుకు కూడా వాగ్దానం చేశాడు. ఇష్మాయేలు సంతతిని కూడా ఆశీర్వదిస్తానని అగరుతో మాట్లాడాడు. అలాగనే దేవుడు మాట్లాడినట్టుగా ఇష్మాయేలు కుటుంబాలను, ఇష్మాయేలు పుట్టినటువంటి సంతతిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ప్రియులారా. ఇలా మనము పరిశీలన చేస్తే వారు వారి వంశముల ప్రకారం వారు రాజులుగా పిలువబడుతూ ఉన్నారు. 12 మంది రాజులుగా వారు మరి రాజ్యాలను పాలిస్తూ ఉంటున్నారు ప్రియులారా. అలాగే మనము జాగ్రత్తగా కింది లేఖనాలలో మనం పరిశీలన చేస్తే మరి ఇస్సాకు వంశావళిని జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు 60 సంవత్సరాల వయస్సులో సంతానాన్ని పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రిబ్కా గొడ్రాలుగా పిలువబడింది. రిబ్కా మరి సంతతి అనగా రిబ్కా సంతానము లేనటువంటి వ్యక్తిగా ఉంది. తన మరి అత్త అయినటువంటి షారా కూడా గొడ్రాలుగా పిలువబడింది. రిబ్కా కూడా గొడ్రాలుగా పిలువబడుతుంది. ఇస్సాకు పెండ్లైన తర్వాత 20 సంవత్సరాల తర్వాత మరి దేవుడు
రెబెకా గర్భాన్ని తెరిచాడు. రెబెకాతో దేవుడు మాట్లాడాడు. రెబెకాతో దేవుడు మాట్లాడి తన గర్భద్వారాలు తెరిచి ఇస్సాకుకు కుమారులను ఇచ్చాడు. ప్రియులారా, ఇస్సాకు ప్రార్థన చేశాడు, అయ్యో నా తల్లి కూడా అనేక సంవత్సరాలు గొడ్రాలుగా పిలువబడింది, నా భార్య గొడ్రాలుగా పిలువబడటానికి వీల్లేదని చెప్పి ఇస్సాకు దేవుడైనటువంటి యెహోవాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముందుకు సాగుతూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి దుఃఖిస్తూ రోదనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెబెకా గర్భాన్ని తెరిచాడు. ప్రియులారా, దేవుడు అంటాడు, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి, ఒకరంటే ఒకరికి పడదు, మొదటివాడు రెండవ వానికి దాసుడైపోతాడు. దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ రెబెకా గర్భము ధరించింది. తన ప్రసవ సమయము దగ్గర పడుతూ ఉంది, ప్రసవించడానికి సిద్ధముగా ఉంది. ఆ సమయంలో పెద్దవాడైనటువంటి ఏశావు బయటకు వచ్చాడు. ప్రియులారా, తన గర్భములో 2 శిశువులు ఉన్నారు. ఒకరినొకరు పెనుగులాడుతూ ఉన్నారు, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. 2 జనపదములు అప్పుడే మొదలయ్యాయి. ప్రియులారా, మొట్టమొదటి కవలలుగా భూమి మీద పిలువబడతా ఉంటున్నారు. మొట్టమొదటి కవలలు తన తల్లి అయినటువంటి గర్భములో కొట్టుకుంటూ ఉన్నారు, పెనుగులాడుతూ ఉన్నారు. అయ్యో, ఈ బాధ నేను భరించలేను, ఈ వేదన నేను సహించలేను అని చెప్పి రెబెకా ఏడుస్తూ దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి మొరపెట్టుకుంటా ఉంది, నా గర్భములో ఉన్నటువంటి శిశువులు 2 కూడా కొట్టుకుంటున్నారు ప్రభువా, నేనేం చేయాలి అని చెప్పి దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇటకేలకు ప్రసూతి సమయం దగ్గర పడ్డప్పుడు మొదటివాడైనటువంటి ఏశావు జన్మించాడు. ఎర్రని వాడిగా రోమములు కలిగినటువంటి వాడిగా ఏశావు ఉన్నాడు. ప్రియులారా, అతనికి రోమములు కలవాడు గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టారు. రెండవ వాడైనటువంటి యాకోబు అనగా తన అన్న అయినటువంటి కాలి మడిమను పట్టుకొని బయటకు వచ్చినట్లుగా లేఖనాలలో రాయబడి ఉంది. కనుక ప్రియులారా, అతని పేరు యాకోబు అని పేరు పెట్టారు. మొదటివాడు ఏశావు, రెండవ వాడు యాకోబు. ఏశావు అనగా ఎర్రని రోమములు గలవాడు, యాకోబు అనగా మొడిమను పట్టుకున్నవాడు, మోసగాడు అని పిలువబడతా ఉంది. ప్రియులారా, యాకోబు మోసగాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే తన అన్న అయినటువంటి తన కాలి చేతి వేలును పట్టుకున్నాడు. నేనంటే నేను ముందుకు రావాలని చెప్పి తన ఏలు పట్టుకున్నట్లుగా లేఖనాలలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇస్సాకు యొక్క వంశావళిని జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు రెబెకాను పెళ్లి చేసుకున్న తర్వాత, గర్భము ధరించిన తర్వాత 2 తన గర్భములో ఉన్నారు. వారెట్టకేలకు బయటికి వచ్చారు. ప్రియులారా, 60 సంవత్సరాల వయసులో ఇస్సాకు సంతానాన్ని పొందుకున్నాడు. ఏశావేమో వేటగాడు అనగా వేటాడుతూ అరణ్యంలో తిరుగుతూ జంతువులను వేటాడుతూ చంపి తీసుకొచ్చి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు పెడుతూ ఉన్నాడు. ఏశావు పని ఏంటి? అరణ్యములో తిరగడం. అరణ్యములో తిరుగుతూ అడవిలో సంచరిస్తూ తనకు నచ్చినటువంటి జంతువుని వేటాడి చంపి తీసుకొచ్చి తన తండ్రికి వండి పెట్టడం, తన తండ్రికి ఇవ్వడం. అలా చేసిన సందర్భంలో తండ్రి ఏమో ఏశావును ప్రేమిస్తూ ఉన్నాడు. తను వేటాడి తీసుకొచ్చినటువంటి ఆ జంతువుల యొక్క మాంసమును ఇష్టముగా తింటూ ఏశావును ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యాకోబును మనం పరిశీలన చేస్తే యాకోబు సాధువుగా ఉంటూ తన గుడారంలోనే నివసిస్తూ ఉన్నాడు. వంటగాడిగా, వంట మాస్టర్గా తెచ్చినటువంటి వంటలను చేస్తూ ఇంట్లో తన గుడారములో నివసిస్తూ ఉన్నాడు. ప్రియులారా, తన తల్లి అయినటువంటి రిబ్కా ఏమో యాకోబును ప్రేమిస్తుంది, తన తండ్రి అయినటువంటి ఇస్సాకేమో ఏశావును ప్రేమిస్తూ ఉన్నారు. 2 కూడా ఎవరికి నచ్చినట్లుగా వారు ఉన్నారు. ప్రియులారా, తండ్రి ఒకరిని ప్రేమిస్తే తల్లి ఒకరిని ప్రేమిస్తుంది. అలా
భేదములు చూపిస్తూ ఉన్నారు. వేటాడి తెచ్చినటువంటి మాంసము తండ్రికి పెడితే తండ్రి చక్కగా తింటూ ఆ వృద్ధాప్యములో ఇస్సాకు తన కుమారుడైనటువంటి పెద్దవాడైనటువంటి ఏశావును ప్రేమిస్తూ ఉన్నాడు. తన తల్లి అయినటువంటి రిబ్కా మాత్రము యాకోబును ప్రేమిస్తుంది. ప్రియులారా, ఎందుకు ఇంత పక్షపాతము, ఎందుకు ఇంత భేదాభిప్రాయము? మనం పరిశీలన చేస్తే తండ్రి ఇస్సాకును ప్రేమించడానికి గల తండ్రి ఏశావుని ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఇస్సాకు ఏశావుని ప్రేమించడానికి గల కారణం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, తను వేటాడి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి తండ్రికి పెడుతూ ఉన్నాడు. అలా పెడుతూ ఉన్నప్పుడు తనపై ప్రేమను పెంచుకున్నాడు ఇస్సాకు. యాకోబేమో సాధు స్వభావము కలిగినటువంటి వాడుగా ఇంట్లోనే ఉంటూ తల్లి చెప్పినట్లు చేస్తూ తనకు నచ్చినటువంటి వంటలను చేస్తూ తల్లికి ఇష్టడుగా యాకోబు నివసిస్తూ ఉన్నాడు. పిల్లలు, తల్లికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా యాకోబు నివసిస్తూ ఉన్నప్పుడు తన తల్లేమో యాకోబుని ప్రేమిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి పరిశీలన చేస్తే వేటగాడైనటువంటి ఏశావు తన వేట మొదలు పెడుతూ ముందుకు సాగుతూ ఉన్న క్రమంలో ఒకరోజు వేటాడి ఏమీ దొరకక అడవి నుండి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు తన తమ్ముడైనటువంటి యాకోబు చక్కగా చిక్కుడు కాయల కూర వంట చేస్తూ ఉన్నాడు. చిక్కుడు కాయల కూరని చేస్తూ ఉన్నటువంటి తరుణంలో అలసి వేటాడి ఏమీ దొరకగా ఖాళీ చేతులతో వచ్చినటువంటి ఏశావు తన తమ్మునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, తమ్ముడు, నేను అలసిపోయి వచ్చాను, నాకు బాగా ఆకలిగా ఉంది, ఉదయం నుంచి నేను ఏమి తినలేదు, నేను వేటాడడానికి వెళ్ళాను కానీ నాకు ఏమీ దొరకలేదు, బాగా ఆకలేస్తూ ఉంది, కొంచెం నీవు వండుకున్నటువంటి దానిలో నాకు కొంచెం పెట్టకూడదు, నాకు కొంచెం ఇవ్వకూడదు, బాగా ఆకలేస్తుంది తమ్ముడు అని నోరారా అన్న అయినటువంటి ఏశావు అడిగినప్పుడు తమ్ముడైనటువంటి యాకోబు తెలివితో, మోసకాడు కదా, తల్లి గర్భములో ఉన్నప్పుడే మోసం చేశాడు కదా, తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేయాలని ప్రయత్నం చేశాడు కదా, సమయం దొరికింది. ప్రియులారా, సమయం దొరికిన వెంటనే యాకోబు అన్నని మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు యాకోబు. సమయాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు యాకోబు. సమయం రానే వచ్చింది. ప్రియులారా, అన్న అయినటువంటి ఏశావు ఆకలితో వచ్చాడు. ఆకలితో వచ్చినప్పుడు నోరు తెరిచి తన తమ్ముడిని, అయ్యో నేను వండుకున్న దాంట్లో నాకు కొంచెం పెడతావా, బాగా ఆకలితో వచ్చాను అని అడిగినప్పుడు తమ్ముడు, నేను ఊరికనే పెట్టను, నేను వండుకున్న దాన్ని నీకెందుకు పెట్టాలి, నీకెందుకు నేను ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ, నేను పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వమును నాకు అమ్ముతావా, నీ జ్యేష్ఠ భాగమును నాకు ఇస్తావా, నువ్వు మొట్టమొదటిగా బయటకు వచ్చావు కదా, తల్లి గర్భము నుంచి నువ్వు మొట్టమొదటిగా నాకంటే నువ్వు మొదటగా జన్మించావు కదా, ఆ జ్యేష్ఠత్వమును నాకు ఇవ్వు, ఆ జ్యేష్ఠత్వమును నాకు ఇస్తేనే సరి, లేదంటే నేను వండుకున్నటువంటి ఆహారమును ఆ కూరను నీకు మాత్రము కూడా ఇవ్వను. దూరముగా ఉండగానే యాకోబు చేస్తున్నటువంటి వంట వాసన చూశాడు, పసిగట్టాడు అన్న అయినటువంటి ఏశావు. తను ఆకలితో వచ్చి బ్రతిమాలినప్పుడు తమ్ముడైనటువంటి యాకోబు మాత్రం మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ మోసమును ఎట్టకేలకు బయటపెట్టి, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇస్తేనే సరే, నేను వండినటువంటి ఆహారమును నేను నీకు పెట్టను. ఇల్లు ఎంత మాత్రము సందేహం లేదు, ఎంత మాత్రము అనుమానపడాల్సినటువంటి పని లేదు, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇవ్వు, నేను వండిన ఆహారాన్ని నీకు ఇస్తానని చెప్పినప్పుడు అమాయకుడైనటువంటి ఏశావు, పెద్దవాడైనటువంటి ఏశావు తిండి కోసము, ఆహారము కోసము, తన పొట్ట కోసము తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు. ప్రియులారా, నేను మరణించబోతున్నాను కదా,
నాకు కావలసిన ఆహారము, నేను ఈ సమయంలో నా పొట్టను నింపుకోవాలి, ఆకలితో అనుమతిస్తూ ఉన్నాను, దాహముతో దప్పికతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు? నాకు ఈ ప్రథమ ఫలం ఎందుకు? నాకు కావలసిన ఆహారము అని చెప్పి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తమ్మునికి ఇచ్చి, తమ్ముడు వండినటువంటి ఆ చిక్కుడుకాయల కూర, ఎర్రని చిక్కుడుకాయల కూరను తిన్నాడు. ప్రియులారా, ఎంత అవివేకము, ఎంత అమాయకము! ప్రియ దేవుని బిడ్డలారా, తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నటువంటి వ్యక్తిగా లేఖనాలలో రాయబడ్డాడు. ప్రియులారా, ఏదో నా అన్న అలమటిస్తూ ఉన్నాడు కదా, ఆకలితో వచ్చాడు కదా, నేను నా బాధ్యతను నెరవేర్చాలి కదా, నేను వండుకున్న దాంట్లో కొంచెం నా అన్నకు పెడతాను, నా అన్నకు సహాయం చేస్తాను, నాన్న ఆకలితో ఉన్నాడు, నాన్న మరి దాహముతో ఉన్నాడని చెప్పి తమ్ముడైనటువంటి వాడు మరి ఆలోచించలేదు. వారి ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతా ఉన్నాయి. మొట్టమొదటిగా వారిద్దరి మధ్య భేదం ఏర్పడతా ఉంది. వారిద్దరి మధ్య కుళ్ళు కుతంత్రాలు ఏర్పడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆహారము కొరకు తన జ్యేష్ఠత్వమును కూడా లెక్క చేయకుండా ఏశావు తన జ్యేష్ఠత్వమును తమ్ముడికి అమ్ముకున్నాడు. అమ్ముకున్న వెంటనే తృప్తిగా తను పెట్టినటువంటి ఆహారమును తృప్తిగా తిని త్రాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పిల్లరా, ఆ వంట చేసినటువంటి యాకోబు తను వండినటువంటి ఆహారాన్ని అన్నకు పెట్టాడు, తన జ్యేష్ఠత్వమును మరి పొందుకున్నాడు. ఏ దేవుని బిడ్డలారా, లేఖనాలని జాగ్రత్తగా గమనిస్తే మనం మన జీవితంలో అన్వయించుకుంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నకు సహాయము కావాలని అడిగినప్పుడు తమ్ముడు చేస్తూ ఉన్నాడా? తమ్మునికి సహాయం కావాలని తమ్ముడు అడిగినప్పుడు మరి అన్న చేస్తూ ఉన్నాడా? ఇరువురు కూడా మనసులో మనస్పార్థాలు పెట్టుకొని స్వార్థపు ఆలోచనలతో, స్వార్థపు తలంపులతో, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్తా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రియులారా, అన్న యొక్క జ్యేష్ఠత్వమును తమ్ముడు తీసుకుంటాడా? అన్న యొక్క జ్యేష్ఠత్వమును తమ్ముడు స్వాధీనం చేసుకుంటాడా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! కేవలం ఆహారం కొరకు తమ్ముడు వంట చేసినటువంటి ఆ వంట కొరకు, ఆహారం కొరకు విలువైనటువంటి జ్యేష్ఠ భాగమును, జ్యేష్ఠత్వమును అన్న అమ్ముకుంటాడా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా! లోకంలో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సహాయము కావాలని అడిగినప్పుడు నేను సహాయం చేస్తాను కానీ నాకేంటి ప్రయోజనము, నాకేంటి లాభము అని అడుగుతూ ఉన్నారు ప్రియులారా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవే. సహాయం కొరకు వెళ్ళినప్పుడు నేను నీకు సహాయం చేస్తే నాకేంటి లాభం, నాకేదైనా లాభం దొరుకుతుందా, నాకేదైనా మరి నాకేమైనా దొరుకుతుందా అనేటటువంటి ఆలోచనలో ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు ప్రియులారా. కనుక దేవుని లేఖనాలను జాగ్రత్తగా గమనిద్దాం. ఒక తల్లిన పుట్టినటువంటి ఇద్దరు సహోదరులు, ఇద్దరు కూడా భేదాభిప్రాయాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. కొట్లాటలతో శత్రుత్వమును పెంచుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. జ్యేష్ఠత్వాన్ని ఎలాగైనా మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు అవకాశం దొరకలేదు, కానీ జన్మించిన తర్వాతనైనా తన జ్యేష్ఠత్వమును నేను లాక్కోవాలని మోసగాడైనటువంటి యాకోబు ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆలోచన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అవకాశం రానే వచ్చింది, అవకాశము దొరికింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్తూ అన్న అన్న జ్యేష్ఠత్వమును లాక్కున్నాడు. ప్రియులారా, తల్లిదండ్రులైనటువంటి వారు ఇస్సాకు రెబెకాలు మరి ఎలా ఉన్నారు, వారు ఎలా ముందుకు కొనసాగుతున్నారు అని వారిని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. వారు ఎలా బ్రతుకుతున్నారు, సహోదరులు మరి ఐక్యతతో ఉన్నారా లేరా, వారు ఎలా జీవిస్తున్నారు అని మాత్రము కూడా ఇస్సాకు రెబెకాలు ఆలోచన చేయలేదు. ఆలోచన చేసి వారిని పట్టించుకోలేదు. ఎవరికి వారు స్వార్థముతో తల్లిదండ్రులు కూడా ఆలోచించారు. నేటి దినాల్లో తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు ప్రియులారా.
తల్లిదండ్రులు కూడా అలాగే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఒకరిని ఒకలాగా చూడడం, ఒకరిని మరొకలాగా చూడడం, ఎవరికి నచ్చినట్లు వారిని ప్రేమించటము ఈ లోకంలో జరుగుతూ ఉంది. ఎవరు మరి తండ్రికి ఎవరు సానుకూలంగా ఉంటే, తల్లికి ఎవరు సానుకూలంగా ఉంటే, తల్లి చెప్పినట్లు ఎవరు వింటే, తండ్రి చెప్పినట్టు ఎవరు వింటే వారిని వారు వారి ఇష్టానుసారంగా భేదాభిప్రాయాలతో చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు నేటి దినాలలో తల్లిదండ్రులు. ఇప్పుడు ఏమాత్రము కూడా మనం అలా ఉండకూడదు. తల్లిదండ్రులు సమానమైనటువంటి ప్రేమను చూపించాలి. తన గర్భములో పుట్టినటువంటి ఇద్దరు కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉన్నారు కదా, సమానమైనటువంటి అవకాశాలను కలిగి ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ భేదాభిప్రాయాలు? తల్లి ఒకరిని ప్రేమిస్తూ ఉంది, తండ్రి ఒకరిని ప్రేమిస్తూ ఉన్నాడు. పెద్దవాడు తన తండ్రికి నచ్చినటువంటి మరి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ముందుకు సాగుతూ ఉంటే, తల్లికి నచ్చినట్లుగా మరొకరు మరి యాకోబు జీవిస్తూ ఉంటున్నారు. ఇలా జీవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సమయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ఇద్దరు ఒకరినంటే ఒకరు పడకుండా ఉన్నారు. ఒకరంటే ఒకరు మరి మాత్రము కూడా మరి ప్రేమించుకోకుండా ఇద్దరు భేదాభిప్రాయాలతో ముందుకు కొనసాగుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు పిల్లరా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలన్నీ పరిశీలన చేద్దాం. జీవితంలో మనము మన పిల్లల పట్ల సమానమైనటువంటి ప్రేమను కనపడతాం, సమానమైనటువంటి ఆప్యాయతను చూపిద్దాం, సమానమైనటువంటి పరిస్థితులను మన పిల్లల ఎదుట మన పిల్లల విషయంలో చూపిద్దాము ప్రియులారా. అలా చూపించకుండా ఉన్నట్లయితే వారు పెరిగి పెద్దవారై భవిష్యత్తులో ప్రేమను కోల్పోతూ ఉంటారు, ఆప్యాయతలు కోల్పోతూ ఉంటారు. నేనెందుకు చూడాలి? నాన్నగారు నిన్నే కదా ఎక్కువ ప్రేమించింది, నేనెందుకు నీకు సహాయం చేయాలి? మరి నన్ను ఏమాత్రమైనా ప్రేమించాడా? నన్ను పట్టించుకున్నాడా? నన్ను ఏమాత్రము కూడా గద్దించాడా? నన్ను సరిచేశాడా అని చెప్పి పెద్దవానైన తర్వాత వారు అంటారు, ప్రియులారా, నిన్నే కదా తల్లి ప్రేమించింది, నన్ను ఏమాత్రం కూడా ప్రేమించలేదు, ఇష్టం వచ్చినట్లుగా నన్ను చూసింది, నిన్ను మాత్రమే ఎక్కువ ప్రేమించింది, నీకు మాత్రమే అన్నీ పెట్టింది, నీకు మాత్రమే అన్నీ ఇచ్చింది, నిన్నెందుకు నేను దగ్గర చేయాలి, నిన్నెందుకు నేను ప్రేమించాలి, నేనెందుకు నీకు సహాయం చేయాలి అని చెప్పి ఇద్దరు కూడా ఒకరినొకరు దూషించుకుంటూ ముందుకు సాగుతారు ప్రియులారా. కనుక మనము మన గర్భవాసిగా పుట్టిన వారిని సమానమైనటువంటి త్రాచులో మరి ఎలాగైతే పెడితే సమానంగా వస్తుందో ఆ విధంగా మన పిల్లలను సమానమైనటువంటి ప్రేమ ఆప్యాయతలతో మనం పెంచాలని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. యాకోబు ఏశావులను పెంచినట్లు అలా పెంచకూడదు ప్రియులారా, అలా భేదాభిప్రాయాలను చూపకూడదు ప్రియులారా, అలా వారిరువురిని దూరం చేయకూడదు ప్రియులారా, ఎవరికి నచ్చినట్లు వారిని బ్రతకనివ్వకూడదు ప్రియులారా. దేవుని బిడ్డలారా, వారిరువురు కూడా ఒకరికి నచ్చినట్లు ఒకరు జీవిస్తూ ఉన్నారు, ఒకరికి నచ్చినట్లు ఒకరు బ్రతుకుతూ ఉన్నారు. ఒకరి ఆలోచనలు వేరు, మరొకరి ఆలోచనలు వేరు. ఏమాత్రం కూడా వారి ఆలోచనలు ఒకటిగా లేవు, పిల్లరా. దేవుని బిడ్డలారా, వారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు వేరు, వారు నడుస్తున్నటువంటి నడవడిక వేరు, వారు తిరుగుతున్నటువంటి ఆ తిరుగుళ్ళు వేరు. ఏ ఒక్కరు కూడా నేనంటే నేను అని చెప్పి వారు మరి కుటుంబానికి వేరుగా జీవిస్తూ ఉంటున్నారు, కుటుంబానికి వేరు కావాలని జీవిస్తూ ఉంటున్నారు. మరొకరి ఆలోచనలు అంటే మరొకరికి గిట్టవు, ఒకరి ఆలోచనలు అంటే మరొకరికి ఏమాత్రము కూడా గిట్టవు ప్రియులారా. అలా వారు మరి లోకపరమైనటువంటి తలంపులతో మరి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు వారిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వారిని సరిచేస్తూ అయ్యో వారికి ఒక మంచి విలువలతో కూడినటువంటి జీవితాన్ని వారికి మరి ఇవ్వాలి ప్రియులారా. కానీ అలా ఇవ్వలేదు. వారు మాత్రము స్వార్థముతో ప్రేమిస్తూ ఉంటున్నారు. ఇద్దరు కలిసి ఇద్దరిని ప్రేమించటం లేదు. మీరిద్దరూ వారు మాకు రెండు కళ్ళ లాంటి వారని చెప్పి వారు ప్రేమించటం లేదు ప్రియులారా. ఒక కన్ను ఒకవైపు చూస్తే మరొక కన్ను మరొక వైపు చూస్తుంది. రెండు కళ్ళు ఒకవైపు చూస్తే కళ్ళుగా లేవు ప్రియులారా వారికి. దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలలో
జాగ్రత్తగా రాయబడి ఉంది. ఆనాడు జరిగినటువంటి ఆ పరిస్థితులను క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే, క్షుణ్ణంగా మనం గమనిస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మాత్రం కూడా భేదాభిప్రాయాలు లేకుండా కుటుంబాన్ని మరి కొనసాగించాలని ప్రభుపేట మనం చేస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి, ఇస్సాకు కుటుంబమును బట్టి, ఇస్సాకును హెచ్చించిన విధానమును బట్టి, ఇస్సాకును గొప్ప చేసిన విధానమును బట్టి దేవుడు మనల్ని కూడా గొప్ప చేయాలని, దేవుడు మనల్ని కూడా మరి ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని హెచ్చించాలని చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం దేవుని వాక్యానికి లోబడదాము. మన హృదయ ఆలోచనలు ఆయన వైపు పెడదాము, ఆయన వైపే చూద్దాము. ప్రియులారా, చదవబడినటువంటి లేఖనాలను బట్టి, మాట్లాడినటువంటి దేవుని మాటలను బట్టి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ నా కొద్ది మాటలను ముగిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.